మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. గత కొంతకాలంగా కూడా మీకు వార ఫలాలను అందిస్తూ రావడం జరిగింది. మరి ఈ యొక్క పౌర్ణమి తెల్లవారి నుండి 22వ తారీఖు పౌర్ణమి అవుతూ ఉన్నది. మరి పౌర్ణమి 22 అంటే 23 నుండి కూడా మనకు 30వ తారీఖు వరకు అంటే 29, 30వ తారీఖు వరకు మరి యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని, మరి యొక్క పౌర్ణమి తర్వాత కొన్ని రాశుల వారికి బాగుండేటువంటి పరిస్థితి ఉంది. గత వారంతో పోల్చుకున్నట్టయితే ఈ వారము కొన్ని రాశుల వారికి ఎంతో కూడా బాగుండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. కనుక మరి యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించి మరి యొక్క వార ఫలాలు ఎట్లా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. తప్పకుండా కూడా గ్రహచారం వేరు, గోచారం వేరు. ఎందుకంటే ఒక విషయాన్ని గమనించండి, ఒక మనిషికి 35 సంవత్సరాలు జాతకము అంటే మీరు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఏ విధంగా ఉంది అనేటువంటి నిర్ధారణ చేస్తే ఆఫ్టర్ 35 టు మరలా 35 తప్పకుండా కూడా మీ పేరు రీత్యా కూడా నిర్ధారణ అవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మనకు సింహరాశి వారిని చూసుకున్నట్టయితే సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా సంతోషకరమైనటువంటి వాతావరణంగా ఉండేటువంటి పరిస్థితి. అన్ని రంగాల వారికి కూడా అనుకూల ఫలితాలు గోచరిస్తూ ఉన్నవి. ఆదాయం తగినంత లభిస్తూ ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. చేపట్టిన వ్యవహారాలలో అనుకూలత కలుగుతూ ఉన్నది. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతంగా ముందుకు వెళతాయి. సన్నిహితులకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మీరు సంఘంలో పెద్దల నుండి ప్రశంసలు పొందేటువంటి పరిస్థితి. గృహమున శుభకార్యాలకు అదేవిధంగా బంధుమిత్రులను కూడా ఆహ్వానిస్తారు. అంటే ఏదైనా శుభకార్యము జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. వ్యాపారాలలో చక్కటి లాభాలు పొందుతూ ఉన్నారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్థిరమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఆశించినటువంటి లాభాలు పొందుతూ ఉన్నారు. కనుక ఈ యొక్క సింహరాశి వారికి సప్తమ శని మూలకంగా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు అయితే గోచరిస్తూ ఉన్నది. కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే భార్యకు కావచ్చును, భర్తకు కావచ్చును కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు అయితే గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క మనకు సింహరాశి వారు ముఖ్యంగా ఏమిటి అంటే మీరు చేసేటువంటి ఉద్యోగం ఏదైతే ఉన్నదో అది తప్పకుండా కూడా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. కానీ మీరు ఏదో ఉద్యోగం మారాలి అనేటువంటి ఆలోచన మాత్రం అవసరం లేదు. మీరు చేసే ఉద్యోగం బాగానే ఉంటుంది. ఓకేనా? వృత్తి ఉద్యోగాలలో కూడా మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నారు. కుటుంబ వ్యవహారాల్లో మీ ఆలోచన అందరికీ నచ్చే విధంగా ఉంటూ ఉన్నది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతున్నాయి. అనుకున్న సమయానికి ధన సహాయం అందుతూ ఉంది. రుణాలు తీర్చగలుగుతారు. ఈ యొక్క వారంలో సంఘంలో ప్రముఖులతో పరిచయాలు అదేవిధంగా విస్తృతం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే కొందరి పరిచయాల మూలకంగా కొన్ని పనులు చక్కగా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలలో కార్యసిద్ధి కలుగుతూ ఉన్నది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి. కొన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతూ ఉన్నాయి. వారం చివరన వృధా ఖర్చులు గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్య విషయాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఈ యొక్క సింహరాశి వారు దుర్గాదేవి ఆరాధన అదేవిధంగా గణపతికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. దుర్గాదేవి ఆరాధన అంటే ఓం ధూం దుర్గాయే నమః అనేటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు చదువుకొని ఇంటి నుండి బయటికి వెళ్ళండి. లేదా ఎక్కడైనా గణపతి దేవాలయంలో గరకను స్వామివారికి ప్రసాదించండి. దీని వలన కూడా కొంత అద్భుతమైనటువంటి వాతావరణము కనబడుతూ ఉంటుంది. మహాదేవ శ్రీమాత్రే నమః. ఆల్ ద బెస్ట్.